ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఈ సంవత్సరం దసరా 11 రోజులు వచ్చింది కదండి. ప్రతి సంవత్సరం మనకి 9 రోజులు నవరాత్రులు వస్తాయి, 10 రోజులు వస్తుంది. 10వ రోజు మనం పండగ జరుపుకుంటాం. కానీ ఇప్పుడు 11వ రోజు పండగ జరుపుకుంటున్నాం కదా. అంటే దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయండి? మనకి 3-4 ఏళ్ళకోసారి 4 ఏళ్ళకోసారి లీప్ ఇయర్ రాదా వస్తుంది. ఎందుకు వస్తుందో చెప్పు. డేట్ల ప్రకారం తిరుగుతూ లీప్ ఇయర్లో ఒక్కసారి ఫిబ్రవరికి ఒక రోజు పెరుగుతుంది. ఇది సహజమే కదా, అవునా? ఇప్పుడు మన సంవత్సరాలు, తెలుగు సంవత్సరాలు ఎలా నడుస్తాయి? డేట్ల ప్రకారం కాకుండా తిథుల ప్రకారం నడుస్తాయి. ఈ తిథులు ఉన్నవన్నీ నక్షత్రాలు మనకి, ఈ నక్షత్రాల ప్రకారం లైన్గా అలా తిరుగుతూ ఉంటే క్రమంగా ఏమవుతుంది, అధిక ఆషాఢాలు, అధిక శ్రావణాలు, అధిక జ్యేష్ఠాలు, ఇలా కుదిరితే అధిక మాసాలు వస్తూ ఉంటాయి. అవును. ఈ మాసాల ఈ తిరుగుడులో 10-12 సంవత్సరాలకు ఒక్కసారి ఇట్లా తిథులు పెరుగుతాయి. ఓహో. ఈ మధ్య 6-7 ఏళ్ళుగా మనం చూడలేదు, 10 ఏళ్ళైనా అయింది. అంచేత ఈసారి ఒక తిథి ఎక్కువ వచ్చింది. తిథి ఎక్కువ రాలా, వచ్చిన తిథులే పెద్ద వచ్చినాయి. తిథి పెద్దది రావటం వల్ల రోజు తిరిగిపోయింది మనకి. రోజులు ఎక్కడ పెరుగుతాయి చెప్పు? ఆ నెలకి ఇన్నే రోజులు, అంతే 30 కానీ 31 కానీ అంతే, ఇవే రోజులు. ఈ రోజుల్లో ఏమైంది, మామూలుగా మనకి నవరాత్రులు అనగానే 9 రాత్రులు మన లెక్క, అవును కదా. ఒకసారి ఎప్పుడో 8 సార్లే 8 రోజులే వచ్చింది, రాలేదా? ఓసారి చూసాంగా, అట్లా కూడా వస్తుంది. అట్లా కూడా ఇప్పుడు ఏమైంది, రోజులు తిరిగిపోయినాయి, తిథులు పెద్దవైనాయి. పెద్దవవటం వల్ల తిథులు 1 నుంచి మనం దశమి దాకా మనకి 10 రోజుల పండగ. ఈసారి ఏమైంది, 11వ రోజు వరకు దశమి తిథి లాగబడింది. ఒక్కొక్క తిథికి 10 గంటలు, 12 గంటలు, 9 గంటలు చొప్పున పెరుగుకుంటూ వెళ్ళింది అనుకో, లేదా 4 గంటలు, 6 గంటలే పెరిగింది. అయినా కూడా ఈ మొత్తం 10 రోజుల తిథుల్ని లెక్క పెట్టుకుంటే ఓ రోజు ఎక్స్ట్రా వచ్చేది ఆటోమేటిక్. అవును. ఓ రోజు 3 గంటలు, ఓ రోజు 4 గంటలు, ఇంకో రోజు 2 గంటలు, ఇంకో రోజు 8 గంటలు, ఇట్లా పెరుగుతూ 24 గంటలు తిరిగిపోయి ఒక రోజు ఎక్స్ట్రా వచ్చింది. అధికస్య అధికం ఫలం అమ్మ. ఏమైంది, చక్కగా ఇంకో రోజు కూడా చేసుకుంటాం కదా. సాధారణంగా ఏం చేస్తారంటే అమ్మవారికి మనకి నియమంగా 9 రోజులకి నవదుర్గా విశేషాలు చేసుకుంటారు కొన్ని చోట్ల, అవతార విశేషాలు చేస్తారు కొన్ని చోట్ల. ఈ అవతారాలన్నీ కూడా ఒకేసారి ఒక్క యుగంలోనే వచ్చినవి కాదు. రకరకాల యుగాల్లో, రకరకాల పరిస్థితుల్లో అమ్మవారు ఏ ఏ స్వరూపాలలో మనకి కనపడిందో ఆయా స్వరూపాలని ఒక లైన్గా ఏర్పరిచి ఆ రోజుల ప్రత్యేకతను బట్టి ఈరోజు ఈ అలంకరణ, ఈరోజు ఈ అమ్మ ఈ స్వరూపంలో సేవించుకుందామని ఒక నియమం ఏర్పరచబడి ఉంది. ఈ ఏర్పరచబడిన నియమాలలో మనం ఏం చేసాము, ఎక్స్ట్రా వచ్చిన ఈ రోజుని కాత్యాయని స్వరూపంలో అమ్మవారిని కొలిచే విధానాన్ని పెట్టుకున్నాము ఈ సంవత్సరం. నవదుర్గా స్వరూపాలలో కాత్యాయని ఉన్నది, ఓకే. కానీ మనం అవతారాలలో కాత్యాయని స్వరూపం కనపడదు మనకి. ఇప్పుడు ఏం చేశారంటే ఈ 4వ రోజున తప్పకుండా కాత్యాయని స్వరూపాన్ని కూడా పూజించుకోవాలని కాత్యాయని స్వరూపాన్ని పెట్టుకున్నాం. పెరిగిన ఒక రోజు మనకే మంచిది. 9 రోజులు చేసేది 10 రోజులు పూజ చేసుకుంటాం. 11వ రోజు విజయదశమి చేస్తాం. తర్వాత మళ్ళీ మామూలే అమావాస్య అన్నీ యథాతథంగానే వచ్చేస్తాయి. ఇలా ఎప్పుడైనా ఒక్కసారి జరుగుతుంది, 10-11 సంవత్సరాలకు ఒకసారి. అది ఇప్పుడు కుదిరిందనమాట. సంఖ్య ఏం లేదు, మనం ఏ రోజు అలంకారం ఆ రోజు చెప్పేసాము. అవును. ఒక్కొక్క చోట మీకు న్యూస్ పేపర్లలో వస్తుంది, టీవీ ఛానల్స్లో వస్తుంది. మీరు ఎవరిని ఫాలో అయితే, కాకపోతే ఒకే ఒక్క నియమం మాత్రం పెట్టుకోండి. మీరు తొలి రోజున ఎవరిని ఫాలో అవుతారో వాళ్ళ వెనకాల పడి నడవండి. మీకు కన్ఫ్యూజన్ ఉండదు, అనుమానం ఉండదు. ఏం ప్రసాదం పెట్టాలి, ఏం నియమం, లాస్ట్ ఇయర్ అలా చెప్పారు, అంతకుముందు ఇలా చెప్పారు, అలా వెళ్ళకండి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం దేవాలయాల్లో ఏం చేస్తున్నారో మనం అదే చెప్పాం, ఆ ప్రకారం ఫాలో అయ్యి వెళ్ళిపోతే సరిపోతుంది. నమస్తే. నమస్తే.